నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ పరాటా. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా చేసుకునే రెసిపీ. ఈ పరాటా అనేది పిల్లల లంచ్ బాక్స్‌లో అయినా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా, ఫాస్ట్‌గా చేసుకునే రెసిపీ. ఆలు పరాటా కన్నా ఈ ఆనియన్ పరాటా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ ఇదే చేసుకుంటారు. ఈ పరాటా గ్రీన్ చట్నీ ఇంకా పెరుగు చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో వీడియోలో క్లియర్‌గా చెప్పాను. చూసి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక 2 కప్పులు గోధుమ పిండిని తీసుకోవాలి. అందులో కొద్దిగా నూనె వేసి, కొద్దిగా ఉప్పును వేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ లూజ్‌గా కాకుండా, గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసి ఈ ముద్దని పైన మూతను పెట్టి కొద్దిసేపు నాననివ్వాలి. ఇది నానేలోపు మనం ఇప్పుడు పరాటా కోసం ఒక 3 ఉల్లిపాయలని తీసుకోవాలి. ఆనియన్ పరాటా కాబట్టి మెయిన్‌గా ఉల్లిపాయలే కదండి. వీటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్ పరాటాలో ఉల్లిపాయలు పొడుగ్గా సన్నగా ఉంటేనే బాగుంటుంది. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక వీటిని ఇలా నలుపుకుంటూ విడదీసుకోవాలి. ఇలా మొత్తం విడదీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని ఉప్పు కారాలు మనకు టేస్ట్కి తగినట్టుగా వేసుకుంటూ ఉండాలి. ముందుగా కారం, కొద్దిగా జీలకర్ర, అలాగే ధనియాలను కూడా కొద్దిగా దంచుకొని వేసుకోవాలి కచ్చపచ్చగా. పరాటా తింటున్నప్పుడు ధనియాలు పంటి కింద పడినప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు సాల్ట్, అలాగే బ్లాక్ సాల్ట్ కూడా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలకి మనం వేసుకున్న మసాలాలన్నీ మంచిగా పట్టేలాగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆనియన్ పరాటాలో మెయిన్‌గా ఉల్లిపాయలే కాబట్టి ఈ ఉల్లిపాయలకి మసాలా అంతా బాగా పట్టేలాగా కలిపి పెడితేనే టేస్ట్ బాగుంటుంది. అందుకని మొత్తం కలిపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకు పరాటా ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్ తీసుకొని చేతిలో రౌండ్గా ఒత్తుకొని చపాతీ చేసుకునే పీట మీద కొద్దిగా పొడి పిండిని చల్లుకొని గోధుమ పిండి ముద్దను పెట్టుకొని రౌండ్గా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా తిప్పుకుంటూ రౌండ్గా చపాతీ లాగా చేసుకున్న తర్వాత దాని మీద ఆయిల్ పూసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని మొత్తం నీట్గా పెట్టుకున్న తర్వాత పైన కొద్దిగా పొడిపిండి చల్లుకుని ఇలా చివరి నుంచి రౌండ్గా చుట్టుకుంటూ లాస్ట్ వరకు చుట్టేశాక దీన్ని రివర్స్లో పెట్టుకొని మధ్యలో చాక్తో పైన 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి కింద వరకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా సగం సగం పార్ట్ని పైకి తిప్పుకొని రెండింటిని దగ్గరకు అనుకుంటూ రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా మొత్తం రౌండ్గా ఒక చోటకు చుట్టుకొని చివర్లో ఉన్న 1 ఇంచ్ని ఆ కిందకు పెట్టుకుని ఇలా మొత్తం ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకొని కింద అంటుకోకుండా మళ్ళీ పొడిపిండి చల్లుకొని పైన కూడా ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంటుకోకుండా పొడిపిండి చల్లి ఇలా చపాతీ చేసే కర్రతో మంచిగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా పరాటాని మొత్తం ఒత్తేసుకున్న తర్వాత కాగుతున్న పెన్నం మీద వేసి 2 పక్కల ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా 2 పక్కల గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకుంటే మన ఆనియన్ పరాటా రెడీ అయిపోతుంది. ఇలాగే మిగతా పరాటాలన్నీ కూడా రెడీ చేసుకొని పరాటాలన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ ఇంకా ఈజీ అయిన ఉల్లిపాయ పరాటా రెడీ అయిపోతుంది. ఇది పిల్లల స్నాక్ బాక్స్లో అయినా బ్రేక్ఫాస్ట్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు పరాటా కన్నా ఈ ఆనియన్ పరాటా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.